నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో మనం ఫిబ్రవరి మంత్ మిథున రాశి కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి మిథున రాశి కింద వస్తారండి. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే ఇంకా సూర్య సంచారం కుంభరాశిలో 12వ తారీఖున ఉంటారండి. అదే కుంభరాశిలోకి బుధుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి 11న వెళ్తూ ఉన్నారు. శుక్రుని సంచారం మే 31 వరకు, జనవరి 28 అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్ కూడాను శుక్రుడు ఉచ్చ స్థానంలో మీనంలో ఉన్నారండి. ఇది అన్ని రాశుల వరకు చాలా యోగ్యతనిస్తుంది. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి వెళ్తున్నారండి. 2 మంత్స్ వాళ్ళు అక్కడే ఉంటారండి. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు అక్కడే ఉంటారనమాట. ఈ యొక్క గ్రహ స్థితిని కనుక మనం చూసుకుంటే ఈ ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఇందులోను మనం న్యూస్లో హెడ్లైన్స్ లాగా సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ద్వారా ఎలా ఉంటుందంటే, సూర్యుడు మారక ముందు, మారిన తర్వాత కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మారక ముందు ఎలా ఉంటుందంటేనండి, కొంచెం వీళ్ళకి ఏదో ఒక పీడిస్తున్నట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శత్రువుల వల్ల ఎక్కువగా బాధపడి ఇప్పటిదాకా ఉండుంటారు. తర్వాత ఏమవుతుందంటే అండి, పుత్రుల ద్వారా, తర్వాత భార్య ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా చక్కగా ఒక ఎంజాయబుల్ చేసే క్లైమేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక నార్మల్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళకి ఒక నార్మల్గా ఉంటుంది లైఫ్. అంటే పెద్ద ఆటంకాలు జరగకుండా, పెద్ద శత్రువుల నుంచి ఇబ్బంది పడకుండా, పెద్ద పెద్ద గొడవలు కాకుండా ఒక రకంగా చూసుకుంటే చక్కగా బాగుంటుంది. ఒక్కటే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. శత్రువుల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి శత్రువుల ద్వారా ఇబ్బంది తప్పక మిగతా అన్ని విషయాల్లో ఈ మంత్ అంతా చాలా బాగుందని సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అయితే మనకి ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 9th హౌస్లో ఉన్నారండి. 9th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓవరాల్గా మిక్స్డ్గా ఉంటుంది. అంటే కొన్ని న్యూట్రల్, పెద్ద ఇబ్బంది లేకుండా ఓవరాల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అంటే ఏ సంబంధం లేకుండా వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అవి కూడాను లైట్గా ఉంటాయి, పెద్ద ఎక్కువగా టెన్షన్ పడిన అవసరం లేదు. గొడవలు వచ్చి అయ్యే పోతూ ఉంటాయి. రెండోది మెయిన్ చూసే ఏదైనా కనుక మంచి పనులు కనుక చేస్తుంటే పుణ్యకార్యాలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా గుడికి వెళ్ళాలనో, లేదంటే తిరుపతి వెళ్ళాలనో, లేదంటే ఒక మంచి ఫంక్షన్ చేద్దామని అనుకుంటే అలాంటి పనులు జరగకుండా జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ పెద్దవాళ్ళతో, ఫాదర్ లాంటి ఫిగర్లతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అవి కూడాను అంత పెద్ద తీవ్ర స్థాయిలో కాదనమాట, నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు యొక్క ప్రజెన్స్ ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. చిన్న గొడవలు ఉంటుంది తప్పక. ఇది మనం పెద్దగా కన్సిడరేషన్ చేయని అవసరం లేదు. మనం ఇక ఒక నార్మల్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. అలానే కుజుడు కూడా వీళ్ళకి 1st హౌస్లో ఉండి 4th హౌస్ని 8th హౌస్ని చూడటం వల్ల కొన్ని విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏ విషయాలు అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో జ్వరం, ఖడ్గవ్రణం, భార్య బంధు విరోధ కృతం అని చెప్పి. అంతేకాకుండా చంద్రరాశి గదిభము యక్ష రాక్షస పీడనం అంటే వీళ్ళకి శరీరానికి కొంచెం గాయాలయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి తెలియదు, అప్పటిదాకా బాగుంటాం, పేపర్ కట్, కిచెన్లో నైఫ్ తగ్గటం, అక్కడ నుంచి సీరియస్ వాళ్ళకు ఉండేదాన్ని లైఫ్ స్టైల్ని బట్టి పెద్దగా అవకాశం ఎక్కువగా ఉంటాయి. బట్ ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ శరీరానికి వాళ్ళు బాధించే ఒక సిచ్యువేషన్స్ అయితే వస్తుంది. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగాను బంధువులతో గొడవతో పాటు యక్ష రాక్షస పీడలు, ఇది మనకి హారోస్కోప్లో కనపడదండి. అందుకని ఈ యక్ష రాక్షస పీడలు పట్టడానికి దిష్టి తీసుకోవటం కానివ్వండి, ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తుంది గురుగారు? వాళ్ళు పడుకున్నప్పుడు నైట్ టైము పిక్కలు పట్టుకొని జుమ్ అని లాగుతూ ఉంటాయి. విపరీతంగా హెడ్ఏక్ వచ్చేస్తుంది, విపరీతంగా ఆవులింతలు వచ్చేస్తాయి. ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య కొట్టుకుంటుంటారు. ఒక వస్తువు చేతిలో టక్కని జారిపోతుంది, మొబైల్ స్క్రీన్ పగిలిపోతుంది. ఏదన్నా సంథింగ్ బ్రోకెన్గా ఉంటే ఇమ్మీడియట్లీ దాని సింబాలిక్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పడిపోతుంది. ఏదైనా మన ఇంట్లో ఏదైనా పొరపాటు జారిపోయింది, మన పొరపాటు అనుకుంటాం, కానీ మన పొరపాటు కాదు, అది నెగిటివ్ ఎనర్జీ. లేకుంటే అప్పటిదాకా మన చేతిలో ఉంది, మన లేకుండా ఎలా పడిపోతుందండి. మనం ఏమనుకుంటామంటే ఏదో ఏంటది, ఏదో ఏమరపాట్లో పడిపోయింది అనుకుంటా. ఆ ఏంటనేది యక్ష రాక్షస పీడలు అంటే మన కళ్ళకు కనపడకుండా మనల్ని డీస్టెబిలైజ్ చేసే ఒక ఫోర్స్ని యక్ష రాక్షస పీడలు అంటారనమాట. నైట్ టైం ప్రతిరోజు బాగా పడుకుంటాం, సడన్గా నైట్ నిద్ర పట్టదు, కాళ్ళు లాగుతూ ఉంటుంది, జిమ్ అని దూగుతుంటుంది. ఒకసారి టూ మచ్ మొబైల్ చూసేస్తుంటాం, మన తెలియదు అనమాట. ఎప్పుడు మొబైల్ చూడగా మొబైల్ చూస్తూ నైట్ అంతా పడుకుంటుంటారు అనమాట. సో రాహు యొక్క ఇంపాక్ట్ ఉంటే చూస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఇవి
వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు సోషల్ మీడియా ప్రభావం అంతా రాహు ప్రభావమేనేమో అయితే. రాహు అండి 100% రాహు అండి. కలియుగంలో రాహుని యొక్క ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఈ కలియుగాన్ని పరిపాలించే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఫోన్లు చూడడమే అయిపోయింది. కలియుగానికి అధిష్టాన గ్రహం ఎవరంటే రాహు. రాహుని బాగా ఎంత నీట్గా అర్థం చేసుకుంటారో జ్యోతిష్కులు, జ్యోతిష్ శాస్త్రంలో అంత గొప్ప అయిపోతారు. అందుకని ఈ రాహు యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మన పురాతన గ్రంథాల్లో చూసుకున్నారనుకోండి, జ్యోతిష శాస్త్రంలో రాహువుల గురించి కేతుల గురించి వివరణ ఉండదు. ఆ కాలంలో వాటి యొక్క ప్రభావం నిల్ అనమాట, ఇంపాక్ట్ 0. ఎప్పుడైతే కలియుగం వచ్చేసిందో వీటికి యాక్టివ్ వచ్చేస్తుంది. అందుకని మన పురాతన గ్రంథాలు చూసుకుంటే రాహుల్ కేతుల గురించి ఉండదు. అవి ఛాయాగ్రహాలు, వాటికి ఇంపాక్ట్ ఏదైనా పక్కన పడేస్తారు. బట్ కలియుగంలో అవి మెయిన్ ఇంపార్టెంట్. అందుకని ఈ యక్ష రాక్షస పీడలు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కడుపులో నొప్పి రావటం, కొంచెం గాయ అవకాశం ఎక్కువగా ఉంది. ఊరికనే శత్రువులు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కూడాను మనకి బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్, హెల్త్ కాంప్లికేషన్స్గా పెట్టుకొని ఆధ్యాత్మికంగా ఉండగలిగితే అంత పెద్ద ఇబ్బంది పట్టే ప్రాబ్లమ్స్ అయితే కాదని మనం తెలుసుకోవాలి. అయితే మనకి శుక్రుడిని కనుక చూసుకుంటే వీళ్ళకి 10th హౌస్లో ఉండి శుక్రుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. కొంచెం బాగుంటుంది, కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటేనండి, 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల వికులం చైవ, ఓకే, నిస్సత్వం, తర్వాత అర్ధనాశనం, రిపో భయం, స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అని చెప్తారు. అంటే జెంట్స్ అయితే లేడీస్ వల్ల, లేడీస్ అయితే జెంట్స్ వల్ల ఏదో ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి, మేబీ లవర్స్ మధ్య కానీ కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల యొక్క భయం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే శరీరంలో బలం తగ్గిపోయి ఎక్కువగా అవకాశం, శత్రువు వల్ల భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. కొత్త వెహికల్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలి, కొత్తగా ఇంట్లో సోఫా సెట్ కొనుక్కోవాలి, లేదంటే కొత్తగా ఏదైనా ఒక వీళ్ళకి లగ్జరీ కంఫర్ట్కి ఇచ్చిన ఐటమ్స్ కనుక కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం. వీళ్ళకి కన్ని రాసి వాళ్ళకి దేర్ ఆర్ ఛాన్సెస్ దే బై కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది మనం చూసుకుంటే ఒక రకంగా ఈ 3 గ్రహాలు పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు. ఇంకా ఎక్కడైనా ఉంటే మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంక వాళ్ళ గ్రహస్థితిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా అయితే బాగుందని మనం చెప్పుకోవాలండి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం ఎలా ఉందంటారు? మీరు అడిగినట్టు నక్షత్ర ఫలం అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి. ఇందులో నక్షత్రం ప్రకారం ఇంకా డీటెయిల్డ్గా మనకు ఉంటుందన్నమాట. ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు. మృగశిర నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళు వస్త్రలాభం ఉంటుందండి. అంటే షాపింగ్కి వెళ్ళేసి ఖచ్చితంగా ఏదైనా కొనుక్కొని వచ్చేస్తారు. అంతేకాకుండా పరవాసము, వేరే వాళ్ళు ఎక్కడైనా ఫారిన్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కడ ప్రాబ్లంగా ఉంటుందంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే 2 విషయాల్లో చాలా నెగిటివ్గా ఉంటుంది, 3 విషయాల్లో పాజిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కొత్తగా లేని ఒక ఎడిషనల్గా ఒక అథారిటీ పవర్ వీళ్ళకి వస్తుంది. రాజ్య లాభం అంటారు. కొత్త బాధ్యతలు విత్ అథారిటీ అండ్ పవర్, అధికారం వస్తుంది. రాజ్య లాభం అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళకున్న పరిధి ఎక్స్పాండ్ చేసుకుంటారు. తర్వాత అది ఎలా వస్తుందంటే ప్రమోషన్ ద్వారా. తర్వాత ఏమంటారంటే పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, వస్త్రలాభం చూపిస్తుంది. అయితే వీళ్ళకి 2 నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయండి. ఒకటి దరిద్రము, 2 మరణము అని చెప్తారు అనమాట. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు మరణం అంటే చనిపోతారని కాదండి, వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా పని చేస్తున్నా, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఎందులోనే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాంట్లో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దే ఫాల్ ఇన్ ద క్రైసిస్. ఓకే, అంటే ఎంత కష్టపడుతున్నా ఒక్కొక్కరికి ఫలితం కనపడదు. ఒకరోజు మనకు చిరాకు వచ్చేసి దీన్ని తీసేద్దామా ఉంచుకుందామన్న స్టేజ్కి వచ్చేస్తారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు పెడుతుంటారు, వాళ్ళు ఇది ఇంకా వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి తీసేస్తుంటారు. సో ఈ మరణం అంటే దీని కిందకు వస్తుంది గురుగారు. కరెక్ట్, అలా అనుకోవాలన్నమాట. ఓకే, మృతం లేకుండా ఉండడాన్ని అమృతం అంటారు అనమాట. ఏదైతే కొంత ఇది సృష్టిలో భాగం అండి. పోవటం అనేది సృష్టిలో భాగం. అంటే మన శారీరకంగా పోవటం కాదు, మన ప్లాన్స్, మన విజన్స్ ఇవన్నీ కొలాప్స్ అవ్వటం కూడా మరణం అని చెప్తారనమాట. తర్వాత మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా ఛాలెంజ్ చేసుకుని 3 విషయాల్లో బాగుంది. వీళ్ళకి వస్త్రలాభం ఉందండి, పరవాసం చేస్తారు, రాజ్యలాభం ఉంది. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి, అనుకున్న పనులు కాకుండా ఒక క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది, మరణం రిలేటెడ్ ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇవి కాకుండా మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, పనులు అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టి
1-2 సార్లు స్లోగా 1-2 సార్లు స్లోనెస్ 1-2 సార్లు ఎఫర్ట్ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఒక పని ఒకసారి చేస్తే అవ్వకుండా ఒక 4-5 సార్లు ట్రై చేయాల్సి ఉంటుందేమో. కరెక్ట్, చేయాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పునర్వసు వాళ్ళకు కూడాను సూర్యుని వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం వెహికల్ చూలేటప్పుడు, లేదంటే కిచెన్లో వంట చేసుకునేటప్పుడు, లేదంటే జాగింగ్ అటు ఇటు వెళ్ళేటప్పుడు గబకని కింద పడటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. కొన్ని చికాకులు, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇలా హెల్త్ ప్రాబ్లం అయితే హెల్త్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా కొంచెం తగ్గుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్లో ఒకవేళ ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంటే గనక ఆ ప్రాసెస్లో కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. మంచి జరిగాయి ఎక్కువ ఉన్నాయండి. ప్రమోషన్స్ రావటం, రాజ్యలాభం రావటం, తర్వాత కంఫర్ట్గా ఉండటము, తర్వాత ఇవన్నీ వీళ్ళకి చెడు జరిగే వాటికంటే కూడా మంచి జరిగేవి ఎక్కువగా ఉన్నాయి. మంత్లో మంచి జరిగే ఎక్కువగా ఉన్నాయి. సో గురుగారు మరి ఆ 2-3 చెడు జరిగే ఫలితాలు కూడా వీళ్ళు ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది? మనం చూసుకున్న కొన్ని పరిహారాల్లో సూర్యుని వల్ల ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం కానివ్వండి, గాయత్రి మంత్రం జపించుకున్న, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా కానీ చాలా చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళు కనుక గోధుమల్ని కనుక 1 కేజీ బావు కనుక దానం చేయగలిగితే, అది కూడాను మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానివ్వండి అలా గుళ్ళో కనుక దానం చేయగలిగితే చాలా బాగుంటుంది. మనం ఇది కాకుండా మృగశిర నక్షత్రం వాళ్ళకి శుక్రుని ద్వారా సుఖనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శుక్రవారం పూట అమ్మవారిని గుడిని కనుక విజిట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకెవరైనా కనుక పెద్ద పెద్ద క్రైసిస్లో ఎవరైనా కనుక ఉంటే, గొడవలు కానీ కోర్టు కేసులు ఇలాంటివి ఉంటే మనకి మన్యు పాశుపత హోమం కనుక చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు అంటే వీళ్ళు శ్రీశైలం కనుక మల్లేశ్వర స్వామిని అట్లానే అమ్మవారిని కనుక దర్శనం చేసుకోగలిగితే, వీలైతే వాళ్ళకి స్పర్శ దర్శనము, ఆడ చండీ హోమం కానీ చండీ పారాయణ కనుక చేయించుకోగలిగితే చండీ హోమం చేస్తారండి సామూహికంగా. చేయించుకుంటే అది ఇన్స్టెంట్ అండి. ఎందుకంటే శ్రీశైలం కైలాసం సమానం, కైలాసం అనమాట. శ్రీశైలం అంటే కైలాసమే. అక్కడ చేయటం చాలా పవర్ఫుల్ అండి. నేను చాలామందికి సజెస్ట్ చేస్తాను. వెళ్ళిన వారం రోజులైనా నాకు ఫోన్లు చేసేస్తారు నాకు వచ్చిన క్లయింట్కి. అందుకని ఎవరైనా కనుక శత్రు బాధ ఉంది, మనకు కొంచెం మరణం రిలేటెడ్ కూడా ఎవరికైనా కనుక బాధ కనుక ఉంటే కనుక శ్రీశైలం కనుక వెళ్ళి దర్శనం చేసుకొని స్పర్శలింగ దర్శనం, తర్వాత అక్కడ చండీ హోమం కనుక చేయించుకోగలిగితే, అక్కడ సామూహికంగా చేస్తారండి. అమ్మవారి శక్తిపీఠం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 40 డేస్లోనే చేంజెస్ వచ్చేస్తాయి. మిరాకిల్స్ అండి. ఓకే గురుగారు, చాలా డీటెయిల్గా పరిహారాలు కూడా చెప్పారు. అయితే పరిహారాల విషయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిహారాలు అనేవి కొన్ని యాగాల గురించి కూడా చెప్పారు. సో ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి గురువుగారిని డైరెక్ట్గా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసి డైరెక్ట్గా ఆయనకి కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, డీటెయిల్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.